శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449698232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 7 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ముఖ్యమైన పనులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు మరియు ఈ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది ఆర్థికంగా మంచి రాబడిని ఇస్తుంది. భాగస్వామ్యాల ద్వారా మీ లాభాలు గణనీయంగా పెరుగుతాయి. నిర్వహణ పనులు సక్రమంగా మరియు సమర్థవంతంగా జరుగుతాయి. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ఇది కొత్త ఆదాయ వనరులను కనుగొనడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీ నాయకత్వ సామర్థ్యం బలోపేతమవుతుంది. ఇది పెద్ద ఆర్థిక ప్రాజెక్టులను లేదా పెట్టుబడులను విజయవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రయోజనాలు పెరుగుతాయి అంటే మీరు అదనపు ఆదాయం లేదా ఊహించని లాభాలను పొందవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు అనవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. సమతుల్య మరియు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మీరు రోజంతా శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉండగలరు. కవ్వు మరియు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నాయకత్వ సామర్థ్యం బలోపేతమవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా మరియు ప్రగతిశీలమైనది. మీరు భాగస్వామ్యంతో ముఖ్యమైన పనులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది కార్యాలయంలో విజయాన్ని సాధిస్తుంది. నిర్వహణ పనులు సక్రమంగా మరియు సమర్థవంతంగా జరుగుతాయి. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మీకు గుర్తింపును తెస్తుంది. మీ వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ఇది మీ కెరియర్లో పురోగతికి దారితీస్తుంది మరియు కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. నాయకత్వ సామర్థ్యం బలోపేతమవుతుంది. తద్వారా మీరు బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలరు మరియు మీ సహోద్యోగులకు మార్గదర్శకత్వం చెయ్యగలరు. సంబంధాలను బలోపేతం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇది సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ముఖ్యమైన పనులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు మరియు ఈ ప్రయత్నాలు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తాయి. భాగస్వామ్యాల ద్వారా మీ లాభాలు పెరుగుతాయి అంటే కొత్త భాగస్వామ్యాలు లేదా ఇప్పటికే ఉన్నవాటిని బలోపేతం చేయడం ద్వారా మీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. నిర్వహణ పనులు సక్రమంగా జరుగుతాయి. ఇది వ్యాపార వృద్ధికి మరియు స్థిరత్వానికి దోహదపడుతుంది. మీ వృద్ధి నైపుణ్యం పెరుగుతుంది. ఇది వ్యాపార నిర్ణయాలను మెరుగుపరుస్తుంది మరియు కొత్త అవకాశాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ముఖ్యమైన విద్యాపనులను మరియు ప్రాజెక్టులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు మరియు ఈ సహకారం విజయాన్ని సాధిస్తుంది. మీ వ్యక్తిగత విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ఇది మీ చదువులలో ఏకాగ్రతను పెంచుతుంది మరియు సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నాయకత్వ సామర్థ్యం బలోపేతం అవుతుంది. ఇది సమూహ ప్రాజెక్టులలో లేదా
తరగతి చర్చలలో బాగా రాణించడానికి సహాయపడుతుంది. మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం ద్వారా ఉపాధ్యాయులు మరియు సహవిద్యార్థులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, తద్వారా మీకు అవసరమైన సహాయం లభిస్తుంది. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను ఖచ్చితంగా పాటించాలి. తొందరపడి మాట్లాడటం లేదా దూకుడుగా ప్రవర్తించడం వల్ల మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైన లేదా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి. అవసరమైనప్పుడు తప్ప అనవసరమైన ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది. భాగస్వామ్యాలతో పనిచేసేటప్పుడు పారదర్శకతను మరియు నిజాయితీని కొనసాగించాలి. ఏదైనా అపార్థాలను వెంటనే తొలగించుకోవాలి. సోమరితనాన్ని పూర్తిగా వదిలేయాలి మరియు మీ పని ప్రణాళికలను వేగవంతం చెయ్యాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సంబంధాలు చాలా సానుకూలంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామ్యంతో ముఖ్యమైన పనులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది కుటుంబంలో సామరస్యాన్ని మరియు సహకారాన్ని పెంచుతుంది. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇది కుటుంబంలో ప్రశాంతతను మరియు ఆనందాన్ని నెలకొల్పుతుంది. సంబంధాలను బలోపేతం చెయ్యడానికి మీరు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇది కుటుంబ బంధాలను మరింత సుదృఢం చేస్తుంది. మీ వ్యక్తిగత ప్రయత్నాలకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం ద్వారా కుటుంబంలో శాంతిని మరియు గౌరవాన్ని నెలకొల్పవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం చాలా సంతోషకరంగా మరియు బలోపేతమవుతుంది. మీరు మీ భాగస్వామ్యంతో ముఖ్యమైన పనులను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది మీ ఇద్దరి బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీ దాంపత్య జీవితంలో ప్రశాంతతను మరియు ఆనందాన్ని నింపుతుంది. మీ వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ఇది మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి మరియు ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. నాయకత్వ సామర్థ్యం బలోపేతమవుతుంది. ఇది మీ ఇద్దరూ కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పంచుకోవడానికి సహాయపడుతుంది. ధనస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితం అత్యంత ఆనందదాయకంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో ముఖ్యమైన పనులను మరియు ప్రణాళికలను నిర్వహించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు మరియు ఈ ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి. భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనాలు పెరుగుతాయి. అంటే మీ ప్రేమ బంధంలో సహకారం మరియు పరస్పర మద్దతు ఉంటుంది. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీ ప్రేమ బంధానికి ప్రశాంతతను, సంతోషాన్ని ఇస్తుంది. నాయకత్వ సామర్థ్యం బలోపేతమవుతుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఏవైనా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మరియు మీ బంధానికి మార్గనిర్దేశం చెయ్యడానికి సహాయపడుతుంది. సంబంధాలను బలోపేతం చెయ్యడానికి మీరు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇది మీ ప్రేమ బంధాన్ని మరింత సుదృఢం చేస్తుంది మరియు లోతుగా చేస్తుంది. మీ మాట మరియు ప్రవర్తనలో సమతుల్యతను పాటించడం ద్వారా మీ ఇద్దరి మధ్య సామరస్యం పెరుగుతుంది మరియు కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.